ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి మ్యాంగోస్ కంపెనీలో జాబ్ ఏ విధంగా క్రాక్ చేయాలి అండ్ అదే విధంగా క్రోర్స్లో ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తున్నారు ఈ జాబ్ రోస్తో అనేది మాట్లాడతాను. లాస్ట్ దాకా వినండి, మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తాను అండ్ అదే విధంగా రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా ఫ్రీగా. సో కంటెంట్ నచ్చినట్టయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కూడా కొట్టేసేయండి. సరే, ఫస్ట్ మ్యాంగో కంపెనీస్ చెప్పేదానికన్నా ముందు ఫ్యాంగ్ కంపెనీస్ గురించి మాట్లాడదాం. ఫ్యాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ అంటే ఫేస్బుక్ అండ్ ఏ అంటే అమెజాన్, ఇంకొక ఏ ఉంటుంది కదా అది వచ్చేసరికి యాపిల్, అండ్ ఎన్ అంటే నెట్ఫ్లిక్స్ అండ్ జీ అంటే గూగుల్. ఇవేంటంటే ఫ్యాంగ్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవి 2020 దాని ముందు అండ్ తర్వాతకి బాగా రూల్ చేసినాయి అండ్ బాగా హైప్లో ఉన్నాయి అండ్ మంచి శాలరీస్ కూడా వస్తాయి. ఈ కంపెనీస్ అందరూ కూడా ఫోకస్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే కంపెనీలో జాబ్ చేయాలని చెప్పేసి డ్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి 2026, 27, 28, 29, 30 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఎన్ని రోజులు ఉంటే అంత ఏ రెవల్యూషన్ ఉన్నంత వరకు మనకి ఈ మ్యాంగోస్ కంపెనీస్ రూల్ చేస్తాయి. మ్యాంగో కంపెనీస్ నథింగ్ బట్ ఎం ఇస్ నథింగ్ బట్ మెటా అండ్ ఏ ఆంథ్రోపిక్, ఎన్ ఎన్విడియా, జీ గూగుల్, ఓ ఓపెన్ ఏఐ అండ్ అదేవిధంగా ఎస్ స్పేస్ ఎక్స్. సో ఇవి మ్యాంగో కంపెనీస్ అనేది మీరు మార్కెట్లో చూస్తూ ఉన్నారు. సో బాగా హైప్ అయితే ఉన్నాయి. లైక్ ఎల్ఎల్ఎం మోడల్స్ని రిలీజ్ చేస్తూ వెళ్తూనే ఉన్నాయి కదా. ఈ యొక్క కంపెనీస్కి రోడ్ మ్యాప్ మాట్లాడతాం. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాంగ్ కంపెనీస్ తక్కువేం కాదు. ఓకే, మ్యాంగో కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా వాటికి మంచి హైపే ఉంది. కానీ ఎవరికైతే ఏ ఓరియంటెడ్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రోడ్ మ్యాప్. సో ఫ్యాంగ్ అయితే ఏం చేస్తుంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, సిస్టమ్ డిజైనింగ్ కానీ, స్కేలబుల్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కానీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ చేస్తూ ఉంటాయి. కానీ ఒక మ్యాంగోస్ ఏం చేస్తాయంటే లైక్ ఏ రెవల్యూషన్ సంబంధించిన మోడల్స్ బిల్డ్ చేయడం కానీ, ఏకి సంబంధించిన రెవల్యూషన్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి రీసెర్చ్ ఓరియంటెడ్గా. కానీ ఇవి అండ్ స్పేస్ ఎక్స్ సంబంధించింది కానీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించింది కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోకి ఈ యొక్క కంపెనీస్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి అండ్ ఈ యొక్క కంపెనీస్ అనేది ఫ్యూచర్లో ఉన్నాయి కూడా. ఓకే, రోడ్ మ్యాప్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ యొక్క మ్యాంగోస్ కంపెనీస్కి కొత్తగా రోడ్ మ్యాప్ ఏమి ఉండదు. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే స్టార్ట్ చేయాలి. అది వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఏఐ కంపెనీకి పైథాన్ వచ్చిన వాళ్ళు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఏఐ మోడల్ అనేది ఆల్మోస్ట్ 90% పైథాన్తోనే బిల్డ్ చేస్తున్నారు. అయితే పైథాన్ మీరు పక్కగా నేర్చుకోవాలి. అయితే ఎంతవరకు నేర్చుకోవాలంటే మీరు సొంతంగా కోడ్ లాజిక్ బిల్డ్ చేసేంత వరకు నేర్చుకోవాలి. మీకు సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ లైక్ వాట్ ఈస్ కోడింగ్ నుంచి స్టార్ట్ చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు పర్ఫెక్ట్గా రావాలి. దాని తర్వాతకి మీకు నంపై, పాండాస్, మ్యాట్లాబ్లిబ్ కూడా రావాలి. అండ్ దాంతోపాటు మీరు ఏపీఐస్తో వర్క్ చేసి ఉండాలి. మెయిన్గా మీరు ఏపీఐస్తో వర్క్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే మీరు ప్రతి ఒక్క ఎల్ఎం మోడల్స్ని ఏపీఐస్ని తీసుకొని వచ్చి మీరు ఒక సొంతంగా యూస్ చేసుకొని దాన్ని బిల్డ్ అయితే చేయగలుగుతారు. ఓకే, సో లైక్ దీనికి సంబంధించిన సిలబస్ అండ్ ప్రీవియస్ అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డిఎస్ఏ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ కంపెనీస్లో లైక్ మీరు ఫస్ట్ లైక్ సెలెక్ట్ అవ్వాలంటే డిఎస్ఏ రౌండ్ అయితే పక్కాగా ఉంటుంది. సో మీరు డిఎస్ఏ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవాలి. దీనికి సంబంధించిన రిసోర్సెస్ కూడా నేను లాస్ట్లో ఇస్తాను, ఫ్రీ కంటెంట్ ఇస్తాను, వెయిట్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు ఏం నేర్చుకోవాలంటే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, క్యాల్కులస్ అయితే నేర్చుకోవాలి. మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ మీద మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే మెషిన్ లెర్నింగ్, దాని తర్వాతకి డీప్ లెర్నింగ్ అండ్ దాని తర్వాతకి ఎన్ఎల్పి అండ్ దాని తర్వాతకి కంప్యూటర్ విజన్ పైన మీరు ఫోకస్ చేయండి. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతకి మీరు జనరేటివ్ ఏఐ మీద కూడా ఫోకస్ చేయండి. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, మనం మోడల్ సెటప్ బిల్డ్ చేస్తాం, ఎల్ఎల్ఎం అంటే ఏంటి అండ్ అదేవిధంగా ఏ ఏజెంట్స్ అంటే ఏంటివి, ర్యాగ్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. అండ్ మెయిన్లీ మీరు ఫైన్ ట్యూనింగ్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఓకే, సో జనరేటివ్ ఏఐ అయిపోయిన తర్వాతకి మీకు మెయిన్గా ఏం కావాలంటే రీసెర్చ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. దానికి సంబంధించింది మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ లైక్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే డే బై డే ఎన్నో ఏ టూల్స్ వస్తున్నాయి అండ్ ఎన్నో ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సో మీరు రీసెర్చ్ ఓరియంటెడ్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాతకి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేయాలి. అయితే మీరు గిటబ్ కానీ లేకపోతే పైథాన్లో లైక్ లైబ్రరీస్ మీరే బిల్డ్ చేయడం కానీ, గిటబ్లో ప్రాజెక్ట్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మీ యొక్క ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఉండాలి. సో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ బాగా ప్లస్ పాయింట్ అనమాట ఈ యొక్క కంపెనీస్కి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డొమైన్ ఎక్స్పర్టైజ్ అయితే ఉండాలి బేస్డ్ ఆన్ కంపెనీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా తీసుకున్నారనుకోండి, అది ఎక్కువగా దేనిపైన చేస్తుంటుంది, సిపియూస్ కానీ జీపీయూస్ కానీ కూడా వర్క్ చేస్తుంటుంది కాబట్టి దానికి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆంథ్రోపిక్ ఓపెన్ అయితే ఏ రీసెర్చ్ రిలేటెడ్గా మీకు ఉండాలి. ఓకే,
ఓకే. స్పేస్ ఎక్స్ అయితే మీకు రాబోటిక్స్ కానీ ఐఓటీ గురించి మీకు బాగా ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి వీటిపైన మీకు ఎక్కువగా డొమైన్ ఎక్స్పర్టైజ్ అయితే ఉండాలి. ఓకే, సో ఇవి అయితే ఇంతవరకు మీకు సిలబస్ తెలిసింది అండ్ అదేవిధంగా ఏ డొమైన్ ఎక్స్పర్టైజ్ అని చెప్పేసిన కదా. ఇంటర్న్షిప్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది మాట్లాడతాను. ఫస్ట్ ఇంటర్న్షిప్ ట్రై చేయండి, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క కంపెనీస్ ఉన్నాయి కదా, మెటా కానీ, ఆంథ్రోపిక్ కానీ, ఎన్విడియా కానీ, గూగుల్ కానీ, ఓపెన్ ఏఐ కానీ, ఈ యొక్క స్పేస్ ఎక్స్ కానీ, వీటి యొక్క కెరీర్ పేజెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెటా కెరియర్స్ అని చెప్పేసి, గూగుల్ కెరియర్స్ అని చెప్పేసి అట్లా ఉంటాయి. ఆ కెరీర్ పేజెస్లోకి వెళ్ళి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి ఆ ఇంటర్న్షిప్ సంబంధించిందంతా కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు డిఎస్ఏ రౌండ్ ఉంటుంది, యాప్ట్యూడ్ రౌండ్ ఉంటుంది. సో దానికి ఆ రౌండ్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అయితే ఇంటర్న్షిప్ అయితే ఇచ్చేసేయండి. సో ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాతకి ఫర్దర్గా మీరు ఒకవేళ మంచి స్కోప్ ఉంటే దానిలోనే మీరు దానికి సంబంధించిన లైక్ ఫుల్ టైమ్ రోల్కి అయితే మీరు వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, సో కెరీర్ పేజెస్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు చూస్తూ ఉండండి. మీరు ఎప్పుడు కూడా డైలీ అప్డేట్లో ఉండి కెరీర్ పేజెస్ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జాబ్ రోల్స్ సరికి ఏముంటాయంటే చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. 10 టాప్ మోస్ట్ జాబ్ రోల్స్ అయితే చెప్తాను. సో ఏ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, ఎల్ఎల్ఎం ఇంజనీర్ అండ్ అదేవిధంగా జనరేటివ్ ఏ ఇంజనీర్ అండ్ ఏ రీసెర్చ్ ఇంజనీర్ ఉంటుంది అండ్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ జీపీయూ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అండ్ ఎన్ఎల్పి ఇంజనీర్. ఈ జాబ్ రోల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి హైప్లో ఉన్నాయి అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క కంపెనీస్ ఏవైతే ఇందాక చెప్పానో మ్యాంగోస్ కంపెనీస్లో ఈ యొక్క రోల్స్ పైన బాగా స్కోప్ ఉంటుంది. సో మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసరికి మీకు 50 LPA నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా తర్వాతకి 1 year అబోనే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి, బేస్డ్ ఆన్ కంపెనీ, ఈ యొక్క కంపెనీ యొక్క ఈ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అయితే ఉంటుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన జాబ్ రోల్స్. సరే, మళ్ళీ నేను మీకు రోడ్ మ్యాప్స్ చెప్పాను కాబట్టి అండ్ అదేవిధంగా జాబ్ రోల్స్ చెప్పాను కాబట్టి ఫ్రీ రిసోర్స్ కూడా చెప్తాను. సో మీకు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలని చెప్పాను, పైథాన్తో. కాబట్టి ఇక్కడ వీడియో పెట్టాను చూడండి. ఇది పైథాన్ కంప్లీట్గా ఉంటుంది, మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది, సొంతంగా కోడ్ రాయొచ్చు. ఇది నేర్చుకొని నేనే చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఉంది ఇక్కడ, ఇది చూసి మొత్తం నేర్చుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడ మెషిన్ లెర్నింగ్ వీడియో ఉంటుంది, ఇది కూడా మొత్తం కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే జనరేటివ్ ఏ వీడియో ఉంటుంది, ఇది కూడా మొత్తం చూసి నేర్చుకోండి కంప్లీట్గా. సో ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ దీంతో పాటు ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఇచ్చిన చూడండి, ఇక్కడ 100+ ఫ్రీ ఐటీ కోర్సెస్ ఉంటాయి. దీనిలో మీకు దానిలో ఏ సంబంధించిన యాప్ట్యూడ్ కావాలా, లేకపోతే మీరు డిఎస్ఏ కావాలా, మీరు ఇప్పుడు ఏదైతే రౌండ్స్ ఉంటాయి కదా, లైక్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అని చెప్పేసి దానిలో హెల్ప్ అయ్యే అంత రిసోర్సెస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ యొక్క ప్లేలిస్ట్లోనే, ఈ 100+ ఐటీ ఫ్రీ కోర్సెస్ ప్లేలిస్ట్లోనే ఎవ్రీథింగ్ 0 నుంచి లైక్ టాప్ ఏ వరకు అంతా కూడా ఉంటుంది. వెళ్ళి ఫ్రీగా యాక్సెస్ చేసుకోండి అండ్ నేర్చుకోండి. తెలుగులోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది ఫ్యూచర్ని రూల్ చేయబోతుంది. సో ఆ రూల్ చేసే కన్నా ముందు మీరు ఆ ఏఐ రెవల్యూషన్లో లైక్ మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీరు కూడా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అప్డేట్ అవ్వండి. అప్డేట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మైండ్లో నుంచి ఏఐ అనేది మనుషులను రీప్లేస్ చేస్తే అనేది తీసేసి ఏఐ నేర్చుకొని మనము ఏఐ నేర్చుకోవాలని రీప్లేస్ చేయాలని చెప్పేసి మైండ్ సెట్ని పెట్టుకొని ధైర్యంగా అందరూ కూడా ముందుకెళ్ళాలి. సో కంటెంట్ అయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏ వీడియో టాపిక్ కావాలో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.